ఒకసారి ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. మార్కెట్ ఇటువైపు వెళ్తుందో మీరు ఖచ్చితంగా అంచనా వేశారు. ఈరోజు నిఫ్టీ 200 పాయింట్లు పైకి వెళుతుందని మీరు వేసిన లెక్క 100% నిజమైంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా ఆ క్షణంలో. అవును కదా, మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. కానీ సాయంత్రం ట్రేడింగ్ అకౌంట్ తెరిచి చూస్తే అందులో డబ్బులు పూర్తిగా ఆవిరైపోయాయి. ఇది చాలా మందికి ఎదురయ్యే అతి పెద్ద షాక్. అసలు ఇదెలా సాధ్యం? దిశను కరెక్ట్గా అంచనా వేసినా కూడా డబ్బులెలా కోల్పోతారు? ఆప్షన్స్ ట్రేడింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఎదురయ్యే అత్యంత క్రూరమైన వాస్తవమిది. అవునవును, ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ని పసిగట్టడం అనేది కేవలం సగం యుద్ధం మాత్రమే. మిగతా సగం వేరే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ మిగతా సగం మన కంటికి కనిపించని రెండు అదృశ్య శక్తుల చేతుల్లో ఉంటుంది. అవే డెల్టా మరియు థీటా. ఈ రోజు మన ఈ డీప్ డైవ్ విశ్లేషణలో అసలు ఈ స్ట్రైక్ సెలెక్షన్ అనే విధానం ద్వారా ఈ డెల్టా థీటాలను మనకు అనుకూలంగా ఎలా వాడుకోవాలో అణువణువు పరిశీలిద్దాం. ఖచ్చితంగా. ట్రేడర్లకు ఇదొక అతిపెద్ద గుణపాఠం అని చెప్పాలి. చాలామంది ఈ డెల్టా, థీటా అనే గ్రీకు అక్షరాలను కేవలం థియరీకి సంబంధించిన పదాలుగా భావిస్తుంటారు. పుస్తకాల్లో చదువుకోవడానికి మాత్రమే అనుకుంటారు. అవును, కానీ అవే మన అకౌంట్లోని డబ్బుల్ని శాసించే అసలైన ఇంజిన్లు. సరైన స్ట్రైక్ ప్రైజ్ ఎంచుకోవడమంటే ఏదో గుడ్డిగా ఒక నంబర్ను సెలెక్ట్ చేయడం కాదు. ఆ మెకానిజం అర్థమైతే ట్రేడింగ్ అనేది గెస్సింగ్ గేమ్ నుంచి ఒక స్పష్టమైన ఇంజనీరింగ్ ప్రాసెస్గా మారుతుంది. రైట్. అయితే అసలు బేసిక్స్ నుండి మొదలు పెడదాం. ముందుగా ఆప్షన్స్ కొనడం అంటే బయింగ్ ఆప్షన్స్ అనే కోణం నుంచి చూద్దాం. ఓకే. మార్కెట్ భారీగా పెరగబోతోందని ఒక బలమైన అంచనా ఉన్నప్పుడు సహజంగానే చాలామంది తక్కువ ధరకు దొరుకుతున్నాయని అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఓటీఎం ఆప్షన్స్ కొంటుంటారు కదా. అవును, ప్రీమియం తక్కువగా ఉందని ఆశపడతారు. రైట్. కానీ వ్యూహాత్మకంగా చూస్తే ఖచ్చితంగా వన్ స్ట్రైక్ ఇన్ ద మనీ అంటే ఐటీఎం కొనాలి అంటారు. అసలు దీని వెనుకున్న లాజిక్ ఏంటి? లాజిక్ పేరే డెల్టా. డెల్టా అంటే ఏమిటో మ్యాథమెటికల్గా చూద్దాం. మార్కెట్ ఒక పాయింట్ కదిలితే దానికి ప్రతిస్పందనగా మన ఆప్షన్ ప్రీమియం ఎన్ని పాయింట్లు పెరుగుతుంది అని నిర్ణయించేదే డెల్టా. ఓకే, అంటే అదొక రేషియో లాంటిదన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. నిఫ్టీ 18,250 దగ్గర ఉందనుకుందాం. దీన్ని ఎట్ ద మనీ లేదా ఏటీఎం అంటారు. ఇక్కడ డెల్టా సుమారుగా 0.54 ఉంటుంది. దీని అర్థమేంటంటే నిఫ్టీ 100 పాయింట్లు పెరిగితే మనం కొన్న ఆప్షన్ ప్రీమియం కేవలం 54 పాయింట్లు మాత్రమే పెరుగుతుంది. ఓహో, అంటే మిగతా 46 పాయింట్లు గాల్లో కలిసిపోయినట్లేనా? అవును, అదంతా వేస్ట్ అయిపోతుంది. మనం అనుకున్న దిశలో మార్కెట్ 100 పాయింట్లు వెళ్ళినా ఆ పూర్తి లాభం మనకు రాదు. అంటే ఒకవేళ మనం ఒక స్ట్రైక్ లోపలికి వెళ్ళి అంటే 18,200 కాల్ ఆప్షన్ ఐటీఎం కొంటే అప్పుడు డెల్టా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అక్కడే మార్పు వస్తుంది. మనం ఐటీఎంకి వెళ్ళినప్పుడు డెల్టా 0.65 లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. అంటే ఇప్పుడదే నిఫ్టీ 100 పాయింట్లు పెరిగితే మన ప్రీమియం 65 పాయింట్లు పెరుగుతుంది. రైట్. మార్కెట్ కదలికను మనం మరింత ఎక్కువగా క్యాప్చర్ చేయగలుగుతున్నాం. అదే ఓటీఎంలో అయితే ఈ డెల్టా కేవలం 0.20 లేదా 0.30 మాత్రమే ఉంటుంది. అందుకే మార్కెట్ పెరిగినా వాటి ధర పెద్దగా పెరగదు. ఈ మెకానిజం అర్థం చేసుకోవడానికి ఒక రిలేటబుల్ ఉదాహరణ చెప్తాను. ఇది సరిపోతుందేమో చూడండి. ఇది కారు నడుపుతున్నప్పుడు గేర్లు మార్చడం లాంటిది. ఆసక్తికరంగా ఉంది, చెప్పండి. ఈ అవుట్ ఆఫ్ ద మనీ కొనడం అనేది ఏటవాలుగా ఉన్న కొండ ఎక్కుతున్నప్పుడు కారును 5వ గేర్లో వేయడం లాంటిది. మనం యాక్సిలేటర్ ఎంత గట్టిగా తొక్కినా కారు ముందుకు వెళ్లదు. అవునవును, ఇంజిన్ రెస్పాన్స్ ఉండదసలు. కరెక్ట్. ఎట్ ద మనీ అనేది 3వ గేర్ లాంటిది. పర్వాలేదు గాని సరైన పవర్ రాదు. కాని ఇన్ ద మనీకి వెళ్లడమంటే కారును 1వ గేర్లో వేయడం. యాక్సిలరేటర్ మీద కాళ్ళు అలా మోపగానే అంటే మార్కెట్ కొద్దిగా కదిలినా సరే ఇంజన్ వెంటనే రెస్పాండ్ అయి కారు వేగంగా ముందుకు దూసుకువెళ్తుంది కదా. ఇది చాలా అద్భుతమైన అనాలిజీ అండి. ఎగ్జాక్ట్లీ అలాగే జరుగుతుంది. 1వ గేర్లో కారుకు పవర్ రావాలంటే మనం కొంచెం ఎక్కువ ఇంధనం ఎలా ఖర్చు చెయ్యాదో ఇక్కడ కూడా అంతే. అంటే ఇన్ ద మనీ కొనడానికి కొంచెం ఎక్కువ ప్రీమియం కట్టాలి. అవును, ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. కానీ ఆ డెల్టా ఇచ్చే డైరెక్ట్ పవర్ వల్ల మార్కెట్ మనకు అనుకూలంగా మారిన మరుక్షణం లాభాలు వేగంగా మన అకౌంట్లోకి వస్తాయి. అందుకే డైరెక్షనల్ ట్రేడ్ చేసే బయర్లు ఖచ్చితంగా డెల్టా ఎక్కువగా ఉన్న ఐటీఎం స్ట్రైక్ మాత్రమే ఎంచుకోవాలి. సరే, ఇది వినడానికి చాలా బావుంది. ఇన్ ద మనీ కొంటే డెల్టా వల్ల వేగంగా లాభాలు వస్తాయి అనేది స్పష్టమైంది. మరి అలాంటప్పుడు ఆప్షన్స్ కొనేవాళ్లు ఎందుకెక్కువ శాతం నష్టపోతుంటారు? డెల్టా ఇంత బలంగా పనిచేస్తున్నప్పుడు ఎక్కడో ఒకచోట ఈ బయ్యర్ల వ్యూహం దెబ్బతింటోందనే కదా అర్థం?
ఎందుకంటే డెల్టా మనల్ని ముందుకు నెడుతుంటే ఇంకొక శక్తి మనల్ని అంతే వేగంగా వెనక్కి లాగుతుంటుంది. ఆ శక్తి పేరేంటి? దాని పేరే థీటా డీకే, అంటే సమయం కరిగిపోవడం. చూడండి, డెల్టా అనేది మార్కెట్ కదలికపైన ఆధారపడితే థీటా అనేది కేవలం గరిచే సమయంపైన ఆధారపడుతుంది. రైట్. ఈ థీటాను వివరించడానికి చాలామంది ఎండలో కరుగుతున్న ఐస్ క్యూబ్ లాంటి పాత ఉదాహరణలు వాడుతుంటారు కదా. అవును, చాలా కామన్ అది. కాని నాకనిపిస్తోంది ఈ థీటా అనేది ఐస్ క్యూబ్ కరిగినంత ప్రశాంతంగా ఏమీ కరగదేమో అని. దీని వెనుక ఇంకా ఏదో క్రూరమైన పద్ధతి ఉన్నట్టుంది. మీరు చెప్పింది 100% నిజం. ఐస్ క్యూబ్ అనేది చాలా నిదానంగా ఒకే వేగంతో కరుగుతుంది. కానీ థీటా అలా కాదు. మరి ఎలా కరుగుతుంది? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక విపరీతమైన ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయిన క్యాబ్ మీటర్తో పోల్చవచ్చు. ఓహో, క్యాబ్ మీటరా? ఉంటుంది గదా. కాకపోతే ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది. గంటకి ఆ మీటర్ పడే వేగం రెట్టింపవుతూ ఉంటుంది. వామ్మో, అంటే డబుల్ అయిపోతుందా? అవును. ఉదాహరణకు, ఒక ట్రేడర్ ఉదయం 9:30కి మార్కెట్ పెరుగుతుందని కాల్ ఆప్షన్ కొన్నారనుకుందాం. మధ్యాహ్నం 2:30 వరకు మార్కెట్ ఎక్కడికి కదలకుండా సైడ్ వేస్లో ఉండిపోయిందంటే ఆ ఆప్షన్ కొన్న వ్యక్తి నష్టపోతాడు. ఇక్కడ మార్కెట్ వ్యతిరేకంగా కూడా వెళ్లలేదు, కేవలం ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నట్లు అక్కడే ఆగిపోయింది. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ గడిచిన సమయానికి అద్దె కట్టాల్సొస్తుంది. ఆ అద్దె ఈ థీటా. అంటే సమయం గడిచే కొద్దీ అద్దె పెరుగుతూ పోతుందన్నమాట. సరిగ్గా చెప్పారు. ముఖ్యంగా ఎక్స్పైరీ రోజు దగ్గర పడుతున్న కొద్దీ, అంటే బుధవారం గురువారం వచ్చేసరికి ఈ క్యాబ్ మీటర్ వేగం హై స్పీడ్కు వెళ్ళిపోతుంది. అంటే థీటా డీకే అత్యంత వేగంగా ప్రీమియంను తినేస్తుంది. అవునవును. అందుకే ఒక ఆప్షన్ బయ్యర్ గెలిచే అవకాశం, అంటే మ్యాథమెటికల్ ప్రాబబిలిటీ అంటారు చూసారా, అది కేవలం 33% నుండి 37% మధ్య ఆగిపోతుంది. అంటే వాళ్ళు మార్కెట్ దిశతో పాటు ఈ వేగంగా పరిగెడుతున్న సమయం అనే శత్రువుతో కూడా యుద్ధం చేయాల్సుంటుందన్నమాట. కరెక్ట్. అదొక డబుల్ ఫైట్ లాంటిది. ఈ పాయింట్ దగ్గర కొంచెం ఆగి ఆలోచిద్దాం. సమయమనేది బయ్యర్కు అంత పెద్ద శత్రువైనప్పుడు ఎప్పుడూ ఆ క్యాబ్లో ప్యాసింజర్లా ఉండి మీటర్ ఛార్జీలు కట్టడం ఎందుకు? మంచి పాయింట్. ఆ క్యాబ్కి డ్రైవర్గా మారి ఆ మీటర్ ఛార్జీలను మనమే వసూలు చేయొచ్చు కదా. అంటే బయ్యర్ స్థానం నుంచి ఆప్షన్ సెల్లర్ స్థానంలోకి మారాలి. ఎగ్జాక్ట్లీ, అదే లాజికల్ స్టెప్. కాని ఇక్కడే నాకు ఒక చాలా బలమైన సందేహం వస్తుంది. చెప్పండి, ఏంటది? చూడండి, ఒక ఆప్షన్ కొనడానికి దాదాపు 6,000 రూపాయల మార్జిన్ సరిపోతోంది. కొన్న వ్యక్తికి వచ్చే రిస్క్ ఆ 6,000 మాత్రమే. కానీ లాభం అపరిమితంగా వచ్చే అవకాశం ఉంది కదా. అవును, అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఛాన్స్ ఉంటుంది. కానీ అదే ఆప్షన్ను సెల్ చేయాలంటే సుమారు ₹1,00,000 దాకా మార్జిన్ కావాలి ఎక్స్చేంజ్కి. కరెక్ట్. పైగా సెల్లర్కు వచ్చే లాభం ఆ ప్రీమియం ఎంతైతే ఉందో ఆ 6,000 మాత్రమే. ₹1,00,000 పణంగా పెట్టి కేవలం 6,000 కోసం ఆశపడటం లాజికల్గా ఎలా కరెక్ట్ అవుతుంది? ఇది చాలా మంది అడిగే ప్రశ్న. పోనీ మార్కెట్లో ఏదైనా ఊహించని పరిణామం జరిగి రాత్రికి రాత్రే నిఫ్టీ 1000 పాయింట్లు కిందకి పడిపోతే దాన్ని బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంటారు కదా. అవును. అలాంటప్పుడు సెల్లర్ పెట్టిన ₹1,00,000 పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి కదా. ఈ చిన్న లాభం కోసం అంత పెద్ద రిస్క్ తీసుకోవడం అవసరమా అసలు? ఆప్షన్ సెల్లింగ్ గురించి వినగానే ఎవరికైనా వచ్చే మొట్టమొదటి భయంకరమైన సందేహం ఇదే. ఒక రకంగా ఈ భయం చాలా సరైనదే. అవును కదా, రిస్క్ కనిపిస్తోంది స్పష్టంగా. మార్కెట్లో ఊహించని విధంగా వచ్చే క్రాష్ వల్ల సెల్లర్కు అపరిమిత నష్టం రావచ్చనేది నిజమే, ఒకవేళ హెడ్జింగ్ చేసుకోకపోతే. కానీ ఇక్కడే ప్రొఫెషనల్ ట్రేడర్ల ఆలోచనా విధానం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు రిస్క్ గురించి ఆలోచించరా? అలా కాదు. ట్రేడింగ్ ప్రపంచంలో రిస్క్ రివార్డ్ రేషియో లేదా ఒకేసారి వచ్చే మ్యాక్స్ ప్రాఫిట్ గురించి పట్టించుకోవటం మానేస్తేనే సెల్లింగ్ సైకాలజీ అర్థమవుతుంది. ఇక్కడ అసలైన ఆట ప్రాబబిలిటీ, అంటే గెలిచే అవకాశాలు. ప్రాబబిలిటీనా? దాన్ని కొంచెం వివరిస్తారా? ఇందాక మనం అనుకున్నట్లు ఒక ఆప్షన్ కొంటే గెలిచే అవకాశం 33% మాత్రమే. కానీ అదే ఆప్షన్ను సెల్ చేస్తే, ఉదాహరణకు మార్కెట్ పెరుగుతుందని పుట్ ఆప్షన్ సెల్ చేస్తే గెలిచే అవకాశం ఏకంగా 70% నుండి 92% వరకు పెరుగుతుంది. 92%? అంటే దాదాపు ఖచ్చితంగా గెలుస్తామనే కదా. ఒకే ట్రేడ్లో విన్నింగ్ ఛాన్స్ అంత భారీగా ఎలా పెరుగుతుంది? ఏంటంటే, బయ్యర్ గెలవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. మార్కెట్ తాననుకున్న దిశలో వేగంగా వెళ్ళాలి. కాని సెల్లర్ అలా కాదు, 3 విధాలుగా గెలుస్తాడు. 3 విధాలుగానా? అదెలా? మీరు మార్కెట్ పెరుగుతుందని పుట్ సెల్ చేశారనుకుందాం. మొదటిది, మార్కెట్ పెరిగినా మీరు గెలుస్తారు.
రెండోది, మార్కెట్ ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయినా ఆ థీటా డికే వల్ల ప్రీమియం కరిగిపోయి మీరు గెలుస్తారు. ఓకే, ట్రాఫిక్ జామ్లో ఉన్నా మనకే లాభం. అవును. ఇక మూడవది, చివరికి మార్కెట్ కొద్దిగా కిందకి పడినా కూడా మీరు అమ్మిన స్ట్రైక్ ప్రైస్ దాటకపోతే మీకే లాభం వస్తుంది. ఇది వినడానికి సరిగ్గా క్యాసినో నడిపేవారి లాజిక్ లాగా ఉంది. ఎగ్జాక్ట్లీ, మంచి కంపారిజన్. క్యాసినోకి వచ్చే కస్టమర్ ఒకేసారి భారీగా గెలవచ్చు, దాన్ని అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనుకుందాం. కాని క్యాసినో వాళ్లకు మ్యాథమెటికల్గా 51% ఎడ్జ్ ఉంటుంది కదా. అవునవును. కస్టమర్ అప్పుడప్పుడు గెలిచినా లక్షల ఆటల తర్వాత ఆ మ్యాథమెటికల్ ఎడ్జ్ వల్ల మొత్తం డబ్బు క్యాసినోకే వెళుతుంది. ఇక్కడ ఆప్షన్ సెల్లర్ కూడా ఆ క్యాసినో ఓనర్లాగా 70-90% ఎడ్జ్తో ఆడుతున్నాడనమాట. సరిగ్గా పట్టుకున్నారు. ఒక సాధారణ ట్రేడర్ ఒకేసారి ఎంత లాభం వస్తుంది అని చూస్తాడు, కానీ ఒక ప్రొఫెషనల్ సెల్లర్ స్థిరంగా ఎన్నిసార్లు లాభం వస్తుంది అని చూస్తాడు. రైట్. మీరడిగిన బ్లాక్ స్వాన్ ఈవెంట్ లేదా పెద్ద క్రాష్ వచ్చినప్పుడు నష్టం రాకుండా ఉండటానికి వాళ్ళు స్టాప్ లాస్ వాడతారు లేదా ముందుగానే హెడ్జింగ్ చేసుకుంటారు. కానీ వాళ్ల రోజువారీ ఆదాయం మాత్రం ఈ కరిగిపోయే సమయం, అదే థీటా నుంచే వస్తుంది. ఓకే, అంటే తక్కువ లాభమైనా సరే ఎక్కువసార్లు గెలవడం అనేది సెల్లింగ్లో ఉన్న అసలైన బలమన్నమాట. అవునండి, 100కి 100 అదే వాళ్ల సీక్రెట్. ఓకే, ఈ ప్రాబబిలిటీ అనేది సెల్లర్కు దేవుడిలాంటిదే అని అర్థమైంది. కాని కొన్ని ప్రత్యేక పరిస్థితులుంటాయి మార్కెట్లో. ఎలాంటివి? ఉదాహరణకు నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసినప్పుడు ఖచ్చితంగా ఒకే రోజు 1000 పాయింట్లు మార్కెట్ పడబోతోంది అని ఒక స్ట్రాంగ్ టెక్నికల్ బ్రేకౌట్ కనిపించిందనుకుందాం. ఓకే. అలాంటి ఖచ్చితమైన అంచనా ఉన్నప్పుడు ప్రాబబిలిటీ కోసం అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ సెల్ చేస్తే అక్కడ ప్రీమియం ఏముంటుంది? మహా అయితే ఒక 1000 రూపాయలుంటుంది. అవును, చాలా తక్కువ ఉంటుంది. 1,50,000 మార్జిన్ పెట్టి 1000 పాయింట్ల మూవ్ని పట్టుకున్నప్పుడు కేవలం 1000 రూపాయలు తీసుకోవడం ఏమాత్రం లాజికల్ కాదు కదా. మరి డైరెక్షన్ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు సెల్లర్ తన లాభాన్ని గరిష్టం చేసుకోవాలంటే ఎలాంటి వ్యూహం వాడాలి? ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే అడ్వాన్స్డ్ మెకానిక్స్ తెరపైకొస్తాయి. భారీ డైరెక్షనల్ మూవ్ వస్తుందని అంచనా ఉన్నప్పుడు ఓటీఎం లేదా ఏటీఎం సెల్ చేయకూడదు. మరేం చేయాలి? అప్పుడు ఒక సెల్లర్ ఖచ్చితంగా 2 స్ట్రైక్స్ ఇన్ ద మనీ, అంటే 2 స్ట్రైక్స్ లోపలికి వెళ్లి సెల్ చేయాలి. ఒక్క నిమిషం, బయ్యర్ లాగా సెల్లర్ కూడా ఇన్ ద మనీకి వెళ్లాలా? అవును, ఖచ్చితంగా. 2 స్ట్రైక్స్ లోపలికి వెళ్లి సెల్ చేస్తే దానికి ఎక్స్చేంజ్ రెట్టింపు మార్జిన్ అడుగుతుంది కదా. లేదు, ఇక్కడే చాలామంది ట్రేడర్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒక ఉదాహరణతో వివరిస్తాను చూడండి. చెప్పండి. బ్యాంక్ నిఫ్టీ 43,200 దగ్గర ఉందనుకుందాం. ఇది ఏటీఎం. మార్కెట్ పడుతోంది అనుకుని మనం కాల్ ఆప్షన్ సెల్ చేయాలనుకుంటున్నాం. ఏటీఎం సెల్ చేస్తే సుమారు 1,45,000 మార్జిన్ అవసరం. మార్కెట్ ఒక 200 పాయింట్లు కిందకి పడితే సుమారు 6,500 రూపాయల లాభమొస్తుంది. ఓకే, ఇది నార్మల్ కేస్. రైట్. ఇప్పుడు దానికి బదులు 2 స్ట్రైక్స్ ఇన్ ద మనీ, అంటే 43,000 దగ్గర కాల్ ఆప్షన్ సెల్ చేశామనుకోండి. ఆశ్చర్యకరంగా ఇక్కడ కూడా మార్జిన్ సుమారు అదే 1,45,000 లేదా 1,50,000 మాత్రమే ఉంటుంది. అదెలా సాధ్యం? 43,000 స్ట్రైక్ అంటే అందులో ఇంట్రిన్సిక్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ప్రీమియం అంతా ఎక్కువగా ఉన్నప్పుడు మార్జిన్ ఎందుకు పెరగదు? ఎందుకంటే ఎక్స్చేంజ్ మార్జిన్ను లెక్కించేది కేవలం ప్రీమియం ధరను బట్టి కాదు, ఆ స్ట్రైక్ ప్రైస్కి ఉన్న రిస్క్ మరియు మార్కెట్ వొలటాలిటీని బట్టి లెక్కిస్తుంది. ఇన్ ద మనీకి ఎట్ ద మనీకి మధ్య ఉన్న ఎక్స్ట్రిన్సిక్ రిస్క్ ప్రొఫైల్లో పెద్దగా తేడా ఉండదు. ఓహో, అంటే మార్జిన్ సేమ్ ఉంటుందన్నమాట. అవును. అసలు మ్యాజిక్ ఎక్కడ జరుగుతుందంటే మార్కెట్ అదే 200 పాయింట్లు కిందకి పడినప్పుడు మీరు సెల్ చేసిన ఆ ఐటీఎం ఆప్షన్ లాభం 6,500 నుండి ఏకంగా 9,300 రూపాయలకు జంప్ అవుతుంది. ఆ మార్జిన్ అంతే ఉంటుంది, కానీ లాభం భారీగా పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఈ మెకానిజం ఎలా పనిచేస్తుందో నేను ఒకసారి ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తాను. మనం 43,000 ఐటీఎం కాల్ సెల్ చేసినప్పుడు దాన్ని డెల్టా సుమారు 0.80 ఉందనుకుందాం. ఓకే. మార్కెట్ మనం అనుకున్నట్లు పడిపోయి కరెక్ట్గా 43,000 దగ్గరకొచ్చేసరికి మనం సెల్ చేసిన ఐటీఎం ఆప్షన్ కాస్త నెమ్మదిగా ఏటీఎం లాగా మారిపోతుంది. కరెక్ట్, బయటకొస్తుంది. ఈ 0కి పడిపోతోంది. మార్కెట్ ఇంకా పడుతుంటే అది కాస్త ఓటీఎం అయిపోయి డెల్టా 0.20కి పడిపోతుంది. అంటే ఒక సెల్లర్గా మనం కుప్పకూలిపోతున్న డెల్టాను వాడుకుంటున్నామన్నమాట. వండర్ఫుల్ అండి. దాన్ని మీరు చాలా ఖచ్చితంగా విశ్లేషించారు. థ్యాంక్ యూ. ఒకవైపు డెల్టా వేగంగా పడిపోతూ ఉంటుంది,
దానికి తోడు ఆప్షన్ ఐటీఎం నుండి ఏటీఎంకి మారే క్రమంలో థీటా డికే అత్యంత ఉధృతంగా పనిచేసి ప్రీమియంలోని వాల్యూను తుడిచిపెట్టేస్తుంది. అంటే ఇక్కడొక సెల్లరు మార్కెట్ డైరెక్షన్ను డెల్టా ద్వారా మరియు సమయాన్ని థీటా ద్వారా రెండింటినీ ఒకేసారి ఆయుధాలుగా మార్చుకుని అత్యధిక లాభాన్ని సొంతం చేసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. అదే అసలైన వ్యూహం. అంటే స్ట్రైక్ సెలెక్షన్ అనేది ఏదో గుడ్డిగా చేసే పని కాదు. సరే, మొత్తం సారాంశాన్ని ఒక్కసారి క్రోడీకరిద్దాం. చెప్పండి. మనం బయ్యర్ స్థానంలో ఉంటే డైరెక్షనల్ మూవ్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా వన్ స్ట్రైక్ ఇన్ ద మనీకి వెళ్ళాలి. అవును. అప్పుడు ఆ డెల్టా అనేది కారు ఒకటో గేర్లాగా పనిచేసి తక్షణమే లాభాలను ఇస్తుంది. అదే మనం సెల్లర్ స్థానంలో ఉండి డైరెక్షన్ పైన ఒక స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు కనీసం 2 స్ట్రైక్స్ ఇన్ ద మనీకి వెళ్లి సెల్ చేయాలి. పర్ఫెక్ట్. అప్పుడు డెల్టా మరియు థీటా రెండూ ఒకేసారి కుప్పకూలడం వల్ల పెట్టిన మార్జిన్కు గరిష్ట స్థాయిలో లాభం వస్తుంది. అవునండి. అసలైన ట్రేడింగ్ ఫిలాసఫీ ఎప్పుడూ ఒకటే చెబుతుంది. లాటరీ టికెట్ లాంటి ఓటీఎం ఆప్షన్స్ను నమ్ముకుని లక్ మీద ఆధారపడటం మానేయాలి. ఒక క్యాసినోలాగా మ్యాథమెటికల్ ప్రాబబిలిటీ మరియు ఆప్షన్స్ గ్రీక్స్ ఇచ్చే సైంటిఫిక్ ఎడ్జ్తో సిస్టమాటిక్గా ముందుకెళ్లాలి. నిజమే. ఇది ఆలోచిస్తుంటే మార్కెట్ పైనే కాదు, జీవితం పైన కూడా మన దృక్పథం మారిపోతుంది. ఆప్షన్స్ ట్రేడింగ్ మొత్తం ఈ సమయం కరిగిపోవడం మరియు గెలుచే అవకాశాలు, అదే ప్రాబబిలిటీస్ అనే పునాదుల మీదే నిర్మితమైతే ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ట్రేడర్లు మార్కెట్ ఎటుమెళ్తుందో ఖచ్చితంగా అంచనా వేసే మాయగాళ్లు కాకపోవచ్చు. అవును, అదొక భ్రమ మాత్రమే. వారు కేవలం సమయాన్ని తమకు వ్యతిరేకంగా కాకుండా తమకొక ఆస్తిగా అంటే అసెట్గా ఎలా మార్చుకోవాలో తెలిసిన ఇంజనీర్లు మాత్రమే. చాలా అద్భుతంగా చెప్పారు. ఇది కేవలం ట్రేడింగ్కే పరిమితం కాదు కదా. మన జీవితంలో మనం ఒకేసారి భారీ విజయాల కోసం జూదమాడుతున్నామా, లేక మనకు ఎడ్జ్ ఎక్కడ ఉందో చూసుకుని స్థిరంగా ప్రాబబిలిటీని నమ్ముకుని అడుగులు వేస్తున్నామా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం. మీ అందరికీ ఈ డీప్ డైవ్ ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.